వచ్చేటువంటి రోగం మన దగ్గర ఉంది. అవును. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు అండి, ఇవాళ అందరం బాటిల్స్ పెట్టి కొనుక్కుంటున్నాం. అవును కదా, ప్రతి ఇంటికి సురక్షిత మంచినీళ్ళు ఇవ్వట్లా ప్రభుత్వం. లేదు. యాజ్ ఫర్ నామ్స్ అయితే ఇంటికి కొలాయి అన్నారు బాబు గారు. అదే కాదు, యాజ్ ఫర్ నామ్స్ అయితే మొన్న ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వము ఈ ఆరోగ్య శాఖ ఏం చెప్పిందంటే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది నాట్ సేఫ్ అని చెప్పింది. అవును. వాస్తవంగా ఒకప్పుడు నాకు బాగా గుర్తు, TV9 లో ఉన్నప్పుడు పెద్ద డ్రైవ్ చేసాం మినరల్ వాటర్ ప్లాంట్స్ మీద. మినరల్ వాటర్ ప్లాంట్స్ లో మినరల్ వాటర్ ఉండేది కాదు, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఉండేది. మినరల్ అనేది 100లో 5 చోట్ల ఉండేది. మిగతా అన్ని కూడా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ అని బాటిల్ పెట్టేవాళ్ళు, బోర్డు పెట్టేవాళ్ళు. మినరల్స్ ఉండవు. దాని మీద మేము స్టోరీలు చేసి రచ్చ చేసాం, రైడ్ చేపించే వాళ్ళం, వాళ్ళు తిట్టుకునేవాళ్ళు మమ్మల్ని. అలాగని మేము తాగిచ్చడం ఆపిచ్చామా? పోని వాళ్ళ మనం బజార్ వెళ్తున్నా ఓ బాటిల్ కొనుక్కోవడం అలవాటు అయిపోయింది. మరీ దరిద్రం ఏంటంటే రోడ్డు పక్కన బండి దగ్గర తింటుంటాం, రోడ్డు పక్కన బండి అది, నీకు ఒకవేళ కలుషితం అయితే ఆ తిండి కలుషితమే కదా, కానీ సురక్షిత మంచినీళ్ళని వాటర్ బాటిల్ అడుగుతున్నాం అండి. వాళ్ళు కూడా అమ్ముతున్నారు అంటే మన పెచ్చతనానికి వాళ్ళు కూడా బాటిల్ అమ్ముతున్నారు. హోటల్స్ లో అయితే అసలు తీసేసారు సార్ నీళ్ళు ఇవ్వడం. అదే ముందు వాడు ఎలాగానే మీకు కూలింగ్ వాటర్ కావాలా నార్మల్ వాటర్ కావాలని అడుగుతున్నాడు, సైలెంట్ గా బిల్లులో రాసి ఇచ్చేస్తున్నాడు వాటర్ బాటిల్. అంతే మరి. అంటే మన పైత్యం అలాగైపోయింది ఇక్కడ కూడా.